హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జిఎల్వి ట్యూబర్. ఇవాళ నేను మీకు ఐడిబిఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ జాబ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్రజెంట్ పడ్డ న్యూ నోటిఫికేషన్ 920 వేకెన్సీస్తో ఉంది. ఇన్డెప్త్గా దీని గురించి తెలుసుకునే ముందు నా ఛానల్కి మీరు కనుక కొత్తగా వచ్చినట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ వీడియోస్ నచ్చితే కనుక షేర్ చేయండి. ఓకే, నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఐడిబిఐ బ్యాంక్ యొక్క మెయిన్ పేజ్ ఓపెన్ చేశాను. సో మీరు దీంట్లో బాటమ్కి వెళ్ళిపోతే కనుక కెరియర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ కెరియర్స్ అనేది ఆప్షన్ని క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేయగానే మనకి కరెంట్ ఓపెనింగ్స్, రిజల్ట్స్ ఆఫ్ వేరియస్ రిక్రూట్మెంట్ ప్రాజెక్ట్స్, ఎఫ్ఏక్యూస్ అండ్ కాంటాక్టర్స్ ఈ 4 కనిపిస్తాయి లెఫ్ట్లో. సో కరెంట్ ఓపెనింగ్స్ మీద క్లిక్ చేస్తే మనం ఇప్పుడు క్లియర్గా ప్రజెంట్ ఏ ఓపెనింగ్స్ అయితే వాళ్ళు నోటిఫికేషన్స్ ఉన్నాయో చూడొచ్చు. మీరు చూడొచ్చు, న్యూ నోటిఫికేషన్, రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ఎగ్జిక్యూటివ్ ఆన్ కాంట్రాక్ట్ 2021-22. సో మీరు ఇక్కడ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ క్లిక్ చేసినట్టయితే అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ క్లియర్గా వస్తుంది. మీరు చూడొచ్చు, నోటిఫికేషన్ ఫస్ట్ పేజ్లోనే అంతా క్లియర్గా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, పోస్ట్స్ అనేది, ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఏజ్ క్రైటీరియా, ఎగ్జామ్ డేట్ అండ్ నెంబర్ ఆఫ్ జాబ్ వేకెన్సీస్ అకార్డింగ్ టు కేటగిరీ వైజ్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. మీరు క్లియర్గా చూసినట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ మినిమం 55% మార్క్స్ అని ఉంది. సో ఇట్ మీన్స్ మనకి ఏదో ఒక గ్రాడ్యుయేషన్ ఉండాలి. సో అది సరిపోతుంది. ఏజ్ వచ్చేసరికి 20 to 25 years మధ్యలో మాత్రమే ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ ఎవ్రీ కేటగిరీకి సపరేట్గా ఉంటుంది. సో దాన్ని చెక్ చేసుకొని దాన్ని బట్టి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీరు చూడొచ్చు, ఎగ్జామ్ అనేసి 5th September 2021 ఆల్రెడీ డేట్ ఫిక్స్ అవుతుంది. కేటగిరీ వైజ్ వేకెన్సీస్ చూసుకోవచ్చు. అండ్ దెన్ ఇప్పుడు వచ్చేసరికి పేమెంట్ వచ్చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ డీటెయిల్స్ గురించి మాట్లాడదాం. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి August 4th నుంచి August 18th వరకు ఉంటుంది. అండ్ ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసరికి 5th September ఉంది. అండ్ దెన్ పేమెంట్ విషయానికి వచ్చేసరికి పేమెంట్ వచ్చేసేసి ఆల్ అదర్ క్యాస్ట్స్ వచ్చేసరికి 1000 రూపీస్, ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీకి వచ్చేసరికి 200 రూపీస్. మీరు ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఏజ్, క్వాలిఫికేషన్ ఒకటి చూసుకోవచ్చు క్లియర్గా. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీ డిగ్రీ అయిపోవడం, అది కూడా ఒక పర్టికులర్ ఈ టైంలోపు అయిపోవాలని ఉంది, July 1st, 2021 అనేది. మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చాలా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే, ఇప్పుడు మీరు కనుక క్లియర్గా చూసినట్లయితే కనుక ఈ జాబ్ వచ్చేసి కాంట్రాక్ట్ బేస్డ్ అంటే పర్మనెంట్ కాదండి. మీ జాబ్, మీ వర్క్ కనుక సాటిస్ఫాక్టరీ ఉంటే కనుక ఆ తర్వాతకి మిమ్మల్ని పర్మనెంట్ చేస్తారు. 3 years టర్మ్ పీరియడ్ ఇది కాంట్రాక్ట్ బేస్ అనేది. ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి 29,000 శాలరీ ఉంటుంది. సెకండ్ ఇయర్ వచ్చేసరికి 31,000 శాలరీ ఉంటుంది. థర్డ్ ఇయర్ వచ్చేసరికి 34,000 ఉంటుంది. ఈ 3 years మీరు కాంట్రాక్ట్ బేస్ మీదనే ఉంటారు. దాని తర్వాతకి మిమ్మల్ని పర్మనెంట్గా అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ కింద పర్మనెంట్ చేస్తారండి. సో చూసుకోవచ్చు, 3 years ఎవ్రీ ఇయర్ మనకి శాలరీ హైక్ అనేది ఉంది. ఓకే, బట్ స్టిల్ మీరు మాత్రం కాంట్రాక్ట్ బేస్ కిందనే వస్తుంది, పర్మనెంట్ జాబ్ కాదు. 3 years తర్వాత మాత్రమే అది పర్మనెంట్ జాబ్ కింద అవుతుంది. బట్ ఇట్స్ స్టిల్ ఎ గుడ్ ఛాన్స్, ఎందుకంటే హ్యావింగ్ సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. సో కాంట్రాక్ట్ బేస్డ్ అయినా కానీ ఛాన్స్ ఉంటుంది. సో ప్రాబ్లం అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసరికి మీరు చూడొచ్చు, ఇది వాళ్ళకి ఒకవేళ మీ జాబ్ సాటిస్ఫాక్టరీగా అనిపించకపోతే మధ్యలోనే మిమ్మల్ని తీసేయడానికి ఛాన్స్ కూడా ఉంటుంది 3 yearsలో. సో పక్కాగా కంపల్సరీగా మీరు ఉన్నారు కదా అని చెప్పి 3 years మిమ్మల్ని కాంట్రాక్ట్ తీసుకుంటారు, పర్మనెంట్ చేస్తారని రూల్ ఏం లేదు. జాబ్ లైక్ టార్గెట్స్ ఏమన్నా ఇస్తే ఆ టార్గెట్స్ని ఫుల్ఫిల్ చేయడం, ఇవన్నీ కూడా చూసుకోవాలి. అవన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగితేనే కనుక ఆ 3 years కంప్లీట్ అయితే అప్పుడు మాత్రమే ఈ అపాయింట్మెంట్ నుంచి జాయిన్ అయిన వాళ్ళని పర్మనెంట్గా అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏగా అపాయింట్ చేస్తారు. సో ఇదండి ప్రస్తుతానికి మనకి క్లియర్గా ఈ కాంట్రాక్ట్ బేస్డ్ గురించి చెప్పాలంటే ఇది. ఓకే, నెక్స్ట్ ఎలిజిబిలిటీ గురించి కనుక చూసుకున్నట్లయితే ఇండియన్ నేషనాలిటీ చూసుకుంటారు. అండ్ దెన్ ఏజ్ కూడా 20 to 25 years అండ్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి మీరు చూడొచ్చు ఇక్కడ సపరేట్గా ప్రతిదాన్ని డివిజన్గా ఉంది. అండ్ దెన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఆల్రెడీ మెన్షన్ చేశాను, గ్రాడ్యుయేట్ అయిపోయి ఉండాలి. అది కూడా July 1st, 2021 కల్లా అయిపోయి ఉండాలి. మీ మార్క్స్ ఏమైనా ఎగ్జామ్ రాసినా, ఒకవేళ ఫైనల్ సెమిస్టర్లో ఉన్నా కనుక మీ ఎగ్జామ్ రిజల్ట్ అనేది కనుక July 1st, 2021 లోపే వచ్చి ఉండాలి. అది కంపల్సరీ. ఎగ్జామ్ ఫీజు చూడొచ్చు, నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఇంటిమేషన్ ఛార్జెస్ ఫ్రీ. సో ఇది వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 200 అండ్ ఓన్లీ ఇది ఇంటిమేషన్ ఛార్జెస్ మాత్రమే.
మిగతా కేటగిరీస్కి వచ్చేసరికి 1000 రూపీస్ ఉంటుంది. 800 వచ్చేసి అప్లికేషన్ ఫీ అండ్ 200 వచ్చేసి ఇంటిమేషన్ ఛార్జెస్ కింద. అండ్ నాన్ రిఫండబుల్, మీరు ఒకసారి పే చేస్తే మళ్ళీ రీఫండ్ అవ్వదు. అప్లై చేసుకోవడానికి మీకు ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా రాగానే అప్లికేషన్ ప్రొసీజర్లో లింక్ ఉంది. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా కెరియర్స్ ఆర్ కరెంట్ ఓపెనింగ్స్ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన దగ్గర మీకు అప్లై ఆన్లైన్ ఉంటుంది. అక్కడ న్యూ రిజిస్ట్రేషన్ చేస్తే సరిపోతుంది. ఓకే, దెన్ మీరు అప్లై చేసేటప్పుడు మీకు కావాల్సినవి ఏంటంటే సమ్ డాక్యుమెంట్స్ లైక్ మీ ఎడ్యుకేషనల్ ఒకటి, అండ్ దెన్ మనకి లెఫ్ట్ థంబ్ యొక్క ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, సిగ్నేచర్ ఒకటి. మనకి సిగ్నేచర్ వచ్చేసి బ్లాక్ ఇంక్ పెన్తో ఉండాలి అండ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కూడా బ్లాక్ ఇంక్ పెన్తోనే రాసి ఉండాలి. ఇవి రెండు వైట్ పేపర్ మీద ఉండాలండి. అండ్ దెన్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది బ్లాక్ ఆర్ బ్లూ ప్రాబ్లం పడదు, కానీ ఎందుకన్నా మంచిది బ్లాక్తోనే చేసేసేయండి. ఎందుకంటే దాని గురించి ఏం మెన్షన్ చేయకపోయినా కానీ మనం మాత్రం కంపల్సరీగా బ్లాక్ యూస్ చేయడం బెటర్. ఎందుకంటే ఆల్రెడీ మనకి సిగ్నేచర్ అండ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ బ్లాక్ పెన్ అడుగుతున్నాడు కాబట్టి ఇది కూడా బ్లాక్ మీద ఉంచడం బెటర్. కాకపోతే క్లియర్గా ఉంది బ్లాక్ ఆర్ బ్లూ అనేసి, సో పెద్ద చేంజ్ పడదు. నాకు ఆల్రెడీ 2 బ్లాక్తో ఉంది కాబట్టి మీకు ఒకవేళ కుదిరితే బ్లాక్లో చేసేయండి. బ్లూ అయినా పెద్ద ప్రాబ్లం ఏం పడదు. మీరు చూడొచ్చు డైమెన్షన్స్ అండ్ ఇంత కేబీలోకి మాత్రమే ఉండాలి. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కూడా మీకు క్లియర్గా ఇచ్చారు, ఇక్కడ చూడొచ్చు నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అని. అప్లికేషన్ ప్రొసీజర్ చెప్పాను ఆల్రెడీ, లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది. మీరు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ కొట్టేసేసి చేసేసుకోవచ్చు. నెక్స్ట్ పేమెంట్ ఆన్లైన్లో మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కంపల్సరీగా మీ గ్రాడ్యుయేషన్ అనేది July 1, 2021 కల్లా అయిపోయి ఉండాలి. ఎవ్రీ మార్క్ షీట్ అనేది మీ దగ్గర ఉంచుకోనండి. ఏజ్ కోసం మీ 10th ఏమన్నా సర్టిఫికేట్ అడగచ్చు. అండ్ దెన్ వర్క్ ఎక్స్పీరియన్స్, మీరు ఒకవేళ ఎక్కడైనా వర్క్ చేస్తున్నట్లయితే కనుక మీ ఆఫర్ లెటర్, రిలీవింగ్ లెటర్స్ ఇవన్నీ చూపించాల్సి ఉంటుంది. మెన్షన్ చేస్తే కనుక కంపల్సరీ చూపించాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి కంపల్సరీగా ఉంటే దగ్గర పెట్టుకొని ఉంచుకోండి. అండ్ దెన్ పర్సన్స్ విత్ డిజబిలిటీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, మీకు వచ్చేసరికి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటుంది కదా, సో ఆ ప్రాబ్లం యొక్క సర్టిఫికేట్ కంపల్సరీగా ఉంచుకోండి, రిక్వైర్మెంట్. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్కి వచ్చేసరికి మనకి ఎగ్జామ్ అనేది ఒకటే రోజు ఉంటుంది. 1.5 hour ఎగ్జామ్, 90 minutes ఎగ్జామ్. 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి రీజనింగ్, నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, థర్డ్ యాప్టిట్యూడ్. ఎవ్రీ సెక్షన్ 50 minutes అండి. సో మ్యాక్సిమం 150 marks. మీకు వచ్చేసరికి టోటల్ 150 marks ఉంటుంది 90 minutes ఎగ్జామ్. సో మీకు కరెక్ట్ ఆన్సర్, ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్కి 1 mark వస్తుంది అండ్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి -0.25. సో మీరు ఒకవేళ 2 ఆన్సర్స్ కరెక్ట్ అయితే కనుక 2 marks వస్తాయి, ఒక ఆన్సర్ రాంగ్ అయితే -0.25. సో 2 - 0.25 అలా మీరు చూసుకోండి. ఎగ్జామ్ అనేది ఈజీగా ఉండొచ్చు, హార్డ్గా ఉండొచ్చు అని డిపెండ్స్, ఎందుకంటే ప్రిపరేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జామినేషన్ వచ్చేసరికి ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అనేది SC/ST PWD వాళ్ళకి ఉన్నదండి. క్యాండిడేట్స్ అందరూ ఆన్లైన్లోనే ఫీ పే చేయాలి. August 27 తర్వాత నుంచి మనకి కాల్ లెటర్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అప్పటి నుంచి ఫ్రీక్వెంట్గా వెబ్సైట్ని చెక్ చేసుకుంటుంటే మనకి 5th యొక్క కాల్ లెటర్ అనేది ముందే డిక్లేర్ చేసేస్తారు, 1 week ముందే. సో మీకు మీ సెంటర్ ఏదనేది, టైమింగ్ ఏంటనేది క్లియర్గా చూసుకోవచ్చు. అండ్ దెన్ వచ్చేసరికి నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూడొచ్చండి. ఎవ్రీ స్టేట్లో ఏ సెంటర్స్, ఏ సిటీలో సెంటర్ ఉందనేది క్లియర్గా మెన్షన్ చేసి ఉంచారు. సో మీరు ఏ సెంటర్ అనేది ముందే మీరు సెలెక్ట్ చేసుకుంటే మోస్ట్లీ అదే సెంటర్ వస్తుంది, ప్రిఫరెన్స్ ఉంటుంది. బట్ మోస్ట్లీ ఫస్ట్ మీరు ప్రిఫర్ చేసిన సెంటర్లోనే మీకు ఎగ్జామ్ పడుతుంది. సో ఐ హోప్ ఎవ్రీవన్ విల్ అప్లై దిస్. ఆల్ ద బెస్ట్. మీరు కనుక ఈ వీడియోకి, నా ఛానల్కి కొత్తగా అయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరెన్నో తెలుసుకోండి.